హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ స్పెషల్ చిట్ చాట్. ఎందుకు ఎన్నిసార్లు స్పెషల్ అంటున్నాను అంటే, బలగం ఈ సినిమాకి సంబంధించి అసలు నన్ ఆఫ్ అస్ హ్యాడ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ కలెక్షన్స్ అదిరిపోయాయి, డామినేట్ చేసేసాయని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆడియన్స్ బలగంని రిసీవ్ చేసుకుంటున్న తీరు, వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని చూసుకుంటున్న తీరు అమోఘం. అండ్ సో Sakshi has decided to call the producers ఈ సినిమాకి సంబంధించింది యంగ్ బ్లడ్ అనే చెప్పచ్చు, HarshithReddy and HanshithaReddy ఈ స్పెషల్ చిట్ చాట్లో మీకోసం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో ఎవ్రీబడి, హాయ్. బిఫోర్ వి స్టార్ట్ అవర్ షో, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఆ ఆనందం కనిపిస్తోంది, బట్ స్టిల్ అడగకుండా ఉండలేకపోతున్నాను. ఎంత స్పెషల్ ఈ సినిమా సక్సెస్ మీకు? చాలా చాలా స్పెషల్. ఇట్స్ అ ఫస్ట్ బేబీ స్టెప్ అండ్ వి బీన్ లైక్ ఇంత సక్సెస్, ఇంత నేమ్, ఇంత అప్రిసియేషన్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఇట్ ఈస్ ఆల్సో ఓవర్వెల్మింగ్ అండ్ జాయస్. మాకు స్క్రిప్ట్ ఎంచుకున్నప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాము, విల్ గెట్ గుడ్ అప్రిసియేషన్. క్రిటిక్స్ సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి అప్రిసియేషన్ వస్తుంది. ఆడియన్స్ అనేది ఎంత చేస్తారు అనేది ఇట్ వాస్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అస్. ఈవెన్ వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్, ఇట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్ ద డే వన్. సో ద ప్రమోషన్స్ వర్ ఆల్సో క్యాంపెయిన్డ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే దెన్ అ రెగ్యులర్ ఫిలిం వాట్ వీ డిడ్. సో బేబీ స్టెప్ అన్నారు కాబట్టి చాలా ఆలోచనలు మీరు కన్సిడర్ చేసి ఈ సినిమా తీసుంటారు. ఏదైనా ఒక సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అంటే డెఫినెట్లీ ఎమోషనల్ కనెక్ట్ అందులో ఉంటుంది. మీ బ్యానర్లో ఫ్యామిలీ ఇంపార్టెన్స్, ఫ్యామిలీ థింగ్స్ అన్నీ హైలైట్ అవుతాయి. సో హ్యాపీగా వెళ్ళిపోయే స్టోరీ కాకుండా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ఇట్, వేర్ ఇన్ విచ్ సినిమాకి వచ్చిన వెంటనే ఏడవకుండా, కళ్ళు తడవకుండా ఎవరు బయటికి రారు. అలాంటి ఒక యునీక్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ వేర్ ద కీ ఫీచర్స్ యూ వేర్ ఫోకసింగ్ ఆన్? వాట్ ఈస్ అ బ్యాక్ స్టోరీ ఫస్ట్. ఇంత దీనికి మనం ఒక రకస్ చెప్పాలనుకుంటే దానికి బ్యాక్ స్టోరీ ఏంటి, హౌ అథాంటిక్ ఇస్ ద బ్యాక్ స్టోరీ ఫస్ట్. సెకండ్, ద క్యారెక్టర్స్ whom we are selecting in auditions, they have to portray the character what he sent us. They have to be very natural, no? Correct. Like, that was the most important and challenging part was being very natural. So we took that kind of an approach. ఏంటంటే సినిమాని it has to be like real. అంటే మన ఇంట్లో కెమెరా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియాతోటే ద సినిమా వాజ్ టోటలీ గాన్ ఆన్ దట్ రూట్స్. యాక్చువల్లీ డైరెక్టర్కి విజన్ ఉండాలి అని అనుకుంటాం, కానీ ప్రొడ్యూసర్స్గా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ సినిమా పాత్రలోకి. ఈవెన్ యూ హ్యావ్ టు ట్రావెల్ కదా. సో మరి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్స్కి, ఆ స్టోరీకి? మీ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ని కూడా మీరు ఓన్ చేసుకొని చూసుకున్నారా? క్యారెక్టర్స్ లైక్ మేము విలేజ్ని చూసాం చాలా. ఎలాగా? మై గ్రాండ్ పేరెంట్స్ వర్ ఇన్ విలేజ్. మై అమ్మమ్మ నిర్మల్లో ఉంటారు, మా నాన్నమ్మ వాజ్ ఇన్ నిజామాబాద్. మేము వెళ్ళే వాళ్ళం చాలా చిన్నప్పుడు చాలా. అండ్ హిజ్ అమ్మమ్మ వాజ్ ఇన్ మాసేపేట్. సో వీ యూస్ టు కీప్ విజిటింగ్ విలేజెస్ అండ్ వీ యూస్ టు ద విలేజ్ అట్మాస్ఫియర్. అంటే ఎలా ఉంటుంది ఏంటి అని. మేబీ వీ డెంట్ సీ అ డెత్ ఇన్ ద ఫ్యామిలీ దేర్ ఇన్ ద విలేజ్, బట్ వీ నో లైక్ హౌ అ విలేజ్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్. సో వీ థాట్ ఇట్ షుడ్ బి వెరీ న్యాచురల్. దట్ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ యా, వేణు కంప్లీట్గా అసలు హీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. ఒక సినిమా చేసేటప్పుడు ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్, ప్రొడ్యూసర్స్ యాంగిల్ ఒకలా ఉంటుంది, డైరెక్టర్ విజన్ ఇంకొకలా ఉంటుంది. ఏం పాయింట్ వేణు స్టోరీ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యి ఎస్ అంటే ఒక కామెడియన్ సినిమాలో చాలా 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 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేసిన ఒక సాదా సీదా వ్యక్తి, ఒక యాక్టర్, ఒక కామెడియన్, ఇంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ చెప్పినప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆ రోల్లో ఉన్నప్పుడు మీరు ఏమేం పాయింట్స్ ఆలోచించారు, ఎక్కడ కన్విన్స్ అయ్యారు? ఐడియా ఇట్ సెల్ఫ్ డిఆర్పి అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాకున్న ఐడియా ఏంటండి, హౌ ఆర్ వీ డిఫరెంట్ ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. కరెక్ట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈస్ డూయింగ్ మ్యాగ్నానిమస్ ప్రాజెక్ట్స్, ఓకే, అండ్ ఇట్ ఈస్ డూయింగ్ విత్ బిగ్ టైమ్ డైరెక్టర్స్. సో వీ డింట్ హ్యావ్ న్యూ టాలెంట్ కమింగ్ ఇన్. వీ వర్ కట్ ఆఫ్ ఫ్రమ్ న్యూ టాలెంట్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 years. So that was the main intention of getting DRP onto track. And then we looked for new directors, young talent. ఇప్పుడు మా డిఓపి, ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ తెలుగు ఫిలిం. సో అట్లా న్యూ పీపుల్ అందరినీ అలైన్ చేసుకోవడానికి వీ హ్యాడ్ ద ఐడియా ఆఫ్ డిఆర్పి. సో తను ఈ కథ చెప్పినప్పుడు 11 రోజులు అనేది మాకు లాక్. 11 days. Got excited. Arey, it's something so new where the whole subject is on 12 days death. It was so new. And when he said like it was not typical ఏదో ఏడుపు మూవీ కాదు, ఫస్ట్ హాఫ్ అంతా హ్యూమర్ కామెడీ ఉంటుంది. మేము నవ్వేవాళ్ళం. Like, you know, when he used to say all that, and there was a cute love track happening. So getting all these, and when he told us, చాలా క్లియర్గా ఉండే, అంటే ఆయన ఏం తీద్దాం అనుకుంటున్నాడు ఏంటి అనేది.
So that's where I think we got our confidence. Yes. And Venu narration is like something on par with big directors' narrations when we heard. ఎనాక్ట్ చేసి నించోని ఆ క్యారెక్టర్లోకి తీసుకెళ్ళి అవన్నీ చేయడం వల్ల చూసే వాళ్ళకి ఆయన నరేషన్ ఏదో కొత్త వాడు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేయలేదు, అసోసియేటెడ్లా చేయలేదు, అసలు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంటే హీస్ నాట్ యూస్ టు ఇట్. బట్ హీ నరేటెడ్ ఇన్ సచ్ అ వే దట్ బికాస్ హీస్ బీన్ ట్రావెలింగ్ విత్ ద స్టోరీ ఇన్ హిజ్ థాట్ ప్రాసెస్ అండ్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ హీ కేమ్ టు అస్. సో అది మీకు బాగా ఫెచ్ అయింది. ఆ హార్డ్ వర్క్ ని నమ్మారు మీరు. అంతే అంతే. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఎలా అయితే నవ్వుకున్నారో, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఏడ్చారా ఎప్పుడన్నా? షూటింగ్ అప్పుడు కానీ, ఎడిటింగ్ అప్పుడు కానీ? ఎడిటింగ్ అప్పుడు ఎస్. అవునా? ద లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు దే వర్ లైక్ లిటరలీ టీయర్స్ ఇన్ మై హెడ్ అండ్ హార్ట్ ఏదో చాలా హెవీగా అనిపించింది బిఫోర్ ఐ కేమ్ అవుట్. దట్ వాజ్ ద రియాక్షన్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్. యాక్టర్స్ సెలెక్షన్లో సో మీరు రాగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అనుకున్నారు, అంతవరకు ఇట్ ఇస్ ఫైన్. అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది నిన్న వేణుగారితో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు దే వే గొరిల్లా షాట్స్ వేర్ ఇన్ విచ్ విలేజర్స్ సాక్షాత్ సినిమాలో యాక్ట్ చేసేసారు. యా, naturally they used to come off in the clothes and they would sit and they would అక్కడ నుంచి ఎక్కువ రైతు కూలీలను తీసుకొచ్చి made them sit వాళ్ళు there. అక్కడ కూర్చోమంటే కూర్చొని they used to just be involved in the First 2-3 days it was difficult because they don't know కెమెరా రైట్ లెఫ్ట్ తెలియదు. మీరు ఇక్కడే ఉండాలంటే అమ్మో మేము ముగ్గురం కలిసి వచ్చాము, మేము ముగ్గురం ఒకే చోట ఒకే దగ్గర కూర్చుంటాం. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో స్లోలీ దే ఆల్సో అండర్స్టూడ్. అంటే ఒక పెద్ద ఆవిడ ఫస్ట్ షీ కేమ్ అండ్ సెట్ ద డైలాగ్. ఆవిడ చెప్పిన తర్వాత వెన్ వీఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫ్రమ్ టీమ్ సైడ్, దెన్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండర్స్టాండ్ ఓకే మనం డైలాగులు చెప్తే మనకు ప్రిఫరెన్స్ అంటే ఇంపార్టెన్స్ కూడా వస్తుంది కదా. సో దాట్స్ హౌ దే స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు. అచ్చా అచ్చా. సో ఇప్పుడు కొత్త వాళ్ళలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే? కొమరయ్య తాతగారు గారు. అవునా? తాతగారు బికాజ్ హీఈస్ లైక్ ఫస్ట్ థియేటర్ ఆర్టిస్ట్. యా, బట్ ఆన్ స్క్రీన్ ఇట్స్ లైక్ he just took it. ప్రొడ్యూసర్స్ గా మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ లైక్ ఆల్వేస్ అన్న ఏం చెప్తే అది రైట్ అనుకుంటారా, లేకపోతే తను ఏ డెసిషన్ తీసుకున్నా అన్ని ఆలోచించి తీసుకుంటుంది కాబట్టి హన్షు ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకుంటారా? మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్ సక్సెస్. ఐ థింక్ నేను తన అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ 100% నమ్ముతాను. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి, అడ్మినిస్ట్రేషన్ తోపు అనడం కన్నా. అంటే నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సినారియోని పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్. రాజ్ గారిది 50th బర్త్డే ఉంది. సింగిల్ హ్యాండెడ్లీ షీ డిడ్ ఇట్. So everybody came in. Inviting is a different program, but conducting that thing in both the houses, getting people together, then making that food arrangements, then decor arrangements, then getting whenever it has to go out, everything pinpointedly she handled it. టు బి మోర్ ప్రిసైజ్, ఆ సినిమాలో ఏదన్నా ఒక టఫ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి మెప్పు పొందిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే మాకు అకౌంట్స్ వైపు ఇప్పుడు ఏమైనా ఉన్నాయనుకోండి, ఏమైనా జరుగుతుంది అనుకో, అన్న ఇదిగో ఈ టైంలో ఇంత జరుగుతుంది, సో మనం ఈ బడ్జెట్కి ఇంతలో మనం సినిమా చేసుకోవాలి. క్రియేటివ్ సైడ్ ఇఫ్ వీఆర్ దేర్, షీఈస్ దేర్ ఆన్ ద ఆడియన్స్ పాయింట్. అన్న లేదన్న వాళ్ళతో అయితే బాగుంటుంది, వీళ్ళతో అయితే బాగుంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ కాల్స్ బికమ్ ఈజీ ఫర్ అస్ because she always sees the audience point. Raju garidi chala audience point. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ పాయింట్ స్పెసిఫిక్ గా, సో కమింగ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఆల్రెడీ ఒక డబ్బున్న ప్రొడక్షన్ హౌస్ కి మీకు సినిమాలు తీయడం విల్ నాట్ బికమ్ అ బిగ్ టాస్క్. సినిమా తీయడం బిగ్ టాస్క్ అవుదండి, బట్ స్పెండింగ్ వైజ్లీ అండ్ చూజీలీ విల్ డెఫినెట్లీ బి అ టాస్క్. అవునా? అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చేత 10 రూపాయలు చాలే అంటారా? 10 50లో ఖర్చు పెట్టేసి 50 సేఫ్టీ చూసి ఎలా సేవ్ చేశారు చెప్పండి ఈ సినిమాకి? సేవ్ ఎక్కడండి, అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యింది. సో ఇలా సేవింగ్ ఏం లేదు. పెట్టుకోండి అంటే మూవీ నీడ్స్ లైక్ వాట్ ఎవర్ మూవీ రిక్వైర్స్ ఆల్సో వీ షుడ్ గివ్ నో. బట్ యా, మూవీ రిలీజ్ టైంలో అయితే ఐ వాజ్ వరీడ్. నెగిటివ్లో ఉంటామా, ఎలా ఉంటుంది, ఐ వాజ్ వెరీ వరీడ్ యాక్చువల్లీ. ప్రతి సినిమా రిలీజ్ ముందర ఇట్లా మార్నింగ్ షో వెళ్ళాక కూడా సుదర్శన్ 35 వెళ్ళగానే ఫస్ట్ ముందే వీళ్ళకన్నా 10 minutes ముందు అసలు ఎన్ని టికెట్స్ వెళ్ళాయి, మేము కొన్నావు కాదు, రెగ్యులర్ ఆడియన్స్ ఎంతమంది వచ్చారు ఆ నంబర్ వినగానే ఐ వాజ్ కొంచెం డిస్టర్బ్ అయ్యా. అవునా? ఇట్ వాజ్ వెరీ వెరీ లైక్ ఇప్పుడు సీ లైక్ ఐ వెంట్ ఫర్ ఆల్వేస్ మూవీస్. ఇప్పుడు నేను ఏ వారిసు వకీల్ సాబో నేను అన్ని మా మూవీస్ అన్ని మేము మూవీ గో టు థియేటర్స్ నుంచి వచ్చారు, వాటి మీద ఎక్కువ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్తాం. అక్కడ వెళ్ళి ఆ హడావిడి అది చూసి ఎనీవేస్ వి నో దట్ ఆ హడావిడి ఉండదు, ఆ రెవెన్యూస్ ఉండవు, అది ఉండదు, కానీ బేసికల్ ఉండాలి కదా అని. I was like, oh my God. Then he and dad walked in and I went running to them. ఏంటి అసలు జనాలు అసలు రావట్లేదు ఏంటి అదేంటి అని. లైక్ ఓకే రిలాక్స్ we expected no and డాడీ ఎలా అంటే he'll make us feel very comfortable. దులిపేస్తారు. నా మైండ్లో కేరింత రన్ అవుతుంది బికాస్ కేరింత ఆల్రెడీ వీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్.
మార్నింగ్ షో ఓపెన్ అయినప్పుడు చాలా తక్కువ మంది ఉండే, బట్ later on it picked up. and it became a very big hit. So So that was the example running in So my you head. were very calm while she was very tensed. Because it is first time happening for her, no? Because she didn't have a referral point what will happen. For me 2-3 things were running. పాపం శేఖర్ కమలా గారి ఆనంద్ అప్పుడు కూడా హీ వాజ్ ద వన్. ఆయన పూలు చల్లుకుంటూ వెళ్ళాడు, ఈ చిన్న బుట్టిలో కొనుక్కొని. సినిమా రిలీజ్ రోజు సక్సెస్ బుట్టిలో నుంచి పూలు ఇసిరేస్తూ వెళ్ళారు శేఖర్ కమలా గారు. సో ఈ సెడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఆల్సో. సో లైక్ ఇట్ స్టార్ట్స్ వెన్ ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్, స్టార్ట్స్ ఫ్రమ్ స్మాల్ numbers and becomes big. So that hope was there inside You. So you were convincing her, relax, things will be all good. మీ ఇద్దరు లైక్ 1-for-1 అన్నది చిన్నప్పటి నుంచి ఉండిందా, లేదా మీ ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు, ప్రొడక్షన్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఉండిందా? హౌ క్లోజ్ బోత్ ఆఫ్ యూ వర్? we were always been very close. So he was the first child in the family, and my dad was extremely attached to him, and all he was half of the time with mom and dad before I was born. అచ్చా. So once I was born, and I think after like last generation ఎప్పుడు అమ్మాయి లేదు వాళ్ళకి, ఓన్లీ బ్రదర్స్ వాళ్ళు. So I was the most pampered and all. So my pednana daily he used to come to see me. He almost came for 4 years almost straight. He used to come visit and all. I think we went on the first flight together. So we have a lot of memories from childhood. టుగెదర్ చాలా ఉన్నాయండి. బికాజ్ మోస్ట్ మెమరబుల్ మీ ఇద్దరు బాండింగ్ కి సంబంధించి ఏంటి అంటే, సర్ప్రైజ్ చేసుకోవడాలు కానీ, లేకపోతే ఎమోషనల్ గా జస్ట్ బ్యాకింగ్ అప్ యువర్ ప్యాక్ అండ్ సే నీకు నేనున్నా, ఇట్స్ ఓకే, ఏం కాదు. సర్ప్రైజ్ అంటే అంటే ఆ స్కూల్, సో he was in hostel from 6th to almost till he finished his higher studies and all. So he used to go on these vacations to school నుంచి వెళ్తారు కదా, కంపల్సరీ he used to save up money and get ఏదో చిన్న గిఫ్ట్ ఫర్ ఆల్ కజిన్స్. అచ్చా. వెదర్ ఇట్స్ అ పెన్సిల్, వెదర్ ఇట్స్ ఎనీథింగ్. అక్కడ ఇప్పుడు he goes to Manali, he'll get us a small cap. Whatever money he's been given, he'll only spend very little on himself, and he used to buy gifts for everyone. సో అందరికంటే మీరెలా ఇంకా క్లోజ్? నాకు అంశుది నాది చాలా, అంటే స్టేడ్ ఇన్ ద సేమ్ హౌస్ కదా. సో సినిమాలు కలిసి చూడడం అవ్వచ్చు, కానీ మ్యూజిక్ లిసనింగ్ అవ్వచ్చు. వాక్మెన్స్ ఉండేవి. సో వీ వుడ్ షేర్ వాక్మెన్, వీ వుడ్ లిసన్ టు మ్యూజిక్ టుగెదర్. Used to go trips together, a number of things. నా పాయింట్ ఏంటంటే, చైల్డ్హుడ్ లో ఆ అల్లరితనం, పెంకితనం అనేది ఉంటుంది. సో పేరెంట్స్ కి తెలియకుండా ఒకళ్ళొకళ్ళు సేవ్ చేసిన సిచ్యువేషన్స్ లాంటి. దీపావళి టపాకాయలు కొనుక్కునే వాళ్ళం కలిసి వెళ్ళి. షీ వుడ్ సేవ్, చిచ్చా వుడ్ గివ్ హర్ మనీ, ఐ వుడ్ హ్యావ్. సో బోత్ ఆఫ్ దమ్ కలెక్టివ్లీ. ఆడపిల్లలు అయితే దే డోంట్ లైక్ బ్లాస్టింగ్ బాంబ్స్ కదా, దే లైక్ కాకరపోతులు ఇట్లాంటివి నచ్చుతుంది. సో వీ బోత్ యూస్ టు షేర్ అనమాట. తనకి ఎక్కువ అమౌంట్ వచ్చేది, సో షీ యూస్ టు గివ్ ఇట్ టు మీ. షేర్ అని అన్నా, నువ్వు కొంచెం తీసుకో అన్న కోసం మీ డబ్బుల్ని సాక్రిఫైస్ చేశారా? షీ వుడ్ డూ దట్. షీ డిడ్ ఇట్. మేము మహేంద్ర హిల్స్లో ఉన్నప్పుడు షీ వుడ్ డూ దట్ ఫర్ మీ. వీ వుడ్ గో టు ట్యూషన్ టుగెదర్. సో షీ వుడ్. సో ఆ బాండింగ్ ఇప్పుడు ప్రొడక్షన్ లో మీకు ఎక్కువ చాలా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవాలి. 100%. సబ్ కాన్షియస్లీ వితౌట్ నోయింగ్ హన్షు చూస్తుందంటే 90% నేను హెడ్ కూడా పెట్టను, ఎందుకంటే షీ నోస్ ఇట్ అని. వెన్ షీ సేస్ అన్న ఇక్కడ కావాలి నాకు అన్నప్పుడు దెన్ ఐ విల్ గో. వెన్ ఎవర్ ఐ రిక్వైర్డ్ ఐ డూ ద సేమ్ థింగ్. అచ్చా. సో ఇద్దరు ఒకరినొకరి మీద రిలై అవుతారు అండ్ ట్రస్ట్ ఈచ్ అదర్. గ్రేట్. సో మీరు సినిమా ప్రొడక్షన్ లోకి రావాలి అని అనుకోవడం, ఇట్ వాస్ బై అ చాయిస్, లైక్ ఫ్యామిలీ ఇష్యూస్, దాని తర్వాత పిల్లలు కావాలనుకున్నారు, దెన్ మూవీస్ అని ఒక క్లారిటీతో ఉన్నారు కాబట్టి, నౌ హౌ ఇస్ ఇట్ బ్యాలెన్సింగ్ బోత్ ఫ్యామిలీ అండ్ ప్రొడక్షన్? బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ టాస్క్. So I have very supporting, my aunt stays next to my house, so she's supporting, and my husband of course. So I have full support at home. Kids are like 6 and 3, they're going to school, so I schedule my day accordingly. So anta stress aithe ledu. I feel it's because this is what Do I you want. make any point like by 5 పిల్లలు ఇంటికి వచ్చేసే టైంకి I have to be at home back? I go pick him up from bus stop. బస్ లో పంపిస్తారా? ఎందుకు, ఏమైనా రీజన్ ఉందా? It's a long journey, it's a 1 hour journey, and I prefer ఒక్కడే ఎందుకు వెళ్ళడం కార్లో. He'll make more friends, he'll become more social. And నేను చాలా సోషల్ పర్సన్. I like being around people, and I feel this generation also people should be around people, talk more. ఇంకా చాలా మంది ఫోన్స్ అండ్ ఆల్మోస్ట్ మా సన్న 3 years వరకు ఫోన్ అవన్నీ కూడా ఏం చూడలేదు. నిజమా? ఇలా కానీ ఇప్పుడు టోటల్ కన్వర్ట్ అయిపోయాడు. ఫస్ట్ 3 years కూడా ఇప్పుడు లాస్ట్ 1 year లో మొత్తం బ్యాలెన్స్ కవర్ అప్ చేసేసాడు. అచ్చా.
అచ్చా. సో ఇందాక మీరు మాటల్లో ఒకటి అన్నారు, రాజుగారు కానీ రాజుగారి వైఫ్ కానీ ఆ బాండింగ్, ఆ డిఫరెన్సియేషన్ ఎప్పుడూ చూపించలేదు, తను ఎలాగో మిమ్మల్ని అలాగే. ఈవెన్ సింహం బాబాయ్ వాళ్ళ ఇంట్లో కానీ, మా అరుణ పిన్ని కానీ, సిరీస్ చిచ్చ వాళ్ళ ఇంట్లో కానీ, దే డోంట్ షో ద డిఫరెన్స్ దట్ దిస్ ఈజ్ మై చైల్డ్ అనేది లేదు. ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఎవ్రీబడి సీస్ ఇన్ ద ఆర్డర్, వీడు పెద్ద కొడుకు, వీడు నడిపి కొడుకు, ఇట్లా దే సీ ఇన్ దట్ ఆర్డర్ ఓన్లీ. దే డోంట్ సీ దట్ మా అన్నయ్య కొడుకు అట్లా. ఎక్కడ మీరు ఈవెన్ వి సిట్ ఇన్ ఎనీ టెంపుల్ ఎనీథింగ్ ఏజ్ వైజ్ లో వి సిట్. రాజుగారు ఇస్ 4th ఇన్ దట్, సో విల్ సిట్ అకార్డింగ్లీ. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాడ్ కెన్ జస్ట్ గో సిట్ దేర్, బట్ దట్స్ హౌ వి బీన్. సో మీ ఫ్యామిలీలో ఇట్ సెల్ఫ్ ఆ వాల్యూస్, ఆ రెస్పెక్ట్ అంతా కూడా ఫ్యామిలీ నుంచే వచ్చింది మీకు. బాండింగ్ కూడా పెద్దవాళ్లే నేర్పించారు మీకు అని చెప్పాలి. 100% ఫ్యామిలీ. దట్ ఈస్ వాట్ ఐ థింక్ we are teaching our kids and we should learn more and teach more. సో మీరు ATM వెబ్ సిరీస్ చేసినప్పుడు డీసెంట్గా ఓటీటీలో ఈవెన్ ఇట్ గాట్ సక్సెస్. ఎస్. అండ్ నౌ ఇప్పుడు బలగం ఇది సక్సెస్. సో 2 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేసిన తర్వాత వాట్ ఆర్ ది లెసన్స్ దట్ సక్సెస్ టాట్ యూ? జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ బిలీవింగ్ అండ్ గో ఫార్వర్డ్, అంతే. అంటే ఈ 2 పాయింట్స్ విన్నప్పుడు మేము ఏదైతే ఒక బిలీవ్ లోపల ఉండే డైనమిక్స్ అవన్నీ వదిలేస్తే దేర్ వాజ్ వన్ కైండ్ ఆఫ్ బిలీవ్ వేర్ ఆ ఎక్సైట్మెంట్ కావచ్చు ఆర్ వి గాట్ కనెక్టెడ్ ఎమోషనల్ పాయింట్ కావచ్చు. ATM వెబ్ సిరీస్ వాజ్ వెరీ రా అండ్ నైస్. So for me, I like those kind of stuff also. So when we heard ATM also, we got excited. So we believe that first time వినగానే ఒక ఎక్సైట్మెంట్ వస్తుందా లేదా, అది వస్తే ఐ థింక్ దట్స్ వేర్ ఇంట్యూషన్ ప్లేస్ అ మేజర్ రోల్ కదా. చలో అరే ఎక్సైట్ అయ్యాము, అరే ఇక్కడ ఎమోషన్ అయ్యాము, ఇక్కడ లవ్ కనెక్ట్ అయ్యాము, అదే కదా. దట్స్ వాట్. ఫర్ ద ఫస్ట్ టైం పాలిటీషియన్స్ కూడా జనాల్ని తీసుకొని సినిమాలకి వెళ్ళడం, స్కూల్స్ టీచర్స్తో సహా మేనేజ్మెంట్ సినిమాలకి తీసుకొని వెళ్ళడం. So Balagam created a sensation all the way out. Yes. How did this happen? అంటే ఓన్లీ స్టోరీ మీద నమ్మకం ఒక్కటే ఓకే, ఐ అండర్స్టాండ్, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ ఇంట్యూషన్ మీరు ఫీల్ అయ్యారు, సినిమాని నమ్మారు, అంతా ఓకే. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్, హౌ యునీక్ అండ్ డిఫరెంట్ వాజ్ బలగం? ప్రమోషన్స్. ఎగ్జాంపుల్? ప్రమోషన్స్ ప్లేడ్ అ వెరీ వెరీ మేజర్ రోల్. ఏదైతే ఫస్ట్ సాంగ్స్ చెప్పాలి. ఫస్ట్ వెన్ వి రిలీజ్డ్ అవర్ ఊరు పల్లెటూరు సాంగ్, ఆ సాంగ్ ఒక జనాలకు వెళ్ళిపోయింది. And we never spent a single penny on it to be promoted on any platform. The whole Balagam, whatever is happening, it's organic. organically. We never spent 1 rupee on any promotion. అంటే మీరు ఏం చెప్తున్నారు, ఆ సాంగ్ ని రిలీజ్ చేసిన వెంటనే యూట్యూబ్లోకి ఎక్కించిన వెంటనే ఇట్ వెంట్ వైరల్ అంటే? It went viral. It went slowly. Slowly. I can't say it went viral on day 1, but it went slowly, like how movie is going. So that helped. And next అక్కడ మీకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందా? యా, ఆ పాట రిసీవ్ అవుతుంది. On third day when the పాట crossed around 2 million, then it slowly hit us that okay, this is going organic. It's going so well. We are on the right track. నెక్స్ట్ ఆ ట్రాక్టర్స్కి వెళ్ళి ఒక్కొక్క దగ్గర వెళ్ళి షో వేయడము is something very unique. అది ఎవరి ఐడియా? It was more like a collective. We thought ఏదన్నా కొత్తగా చెయ్యాలి అన్నప్పుడు ఫస్ట్ మా నాన్న సినిమా చూశారు. మా నాన్న అమ్మ సినిమా చూశాక ఎడిటింగ్ రూమ్లో దే కేమ్ బ్యాక్, దే గేవ్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్ బికాస్ మై మదర్ డజంట్ సీ ఫిల్మ్స్. సో ఐ వాస్ టెలింగ్ యూ, ఈవెన్ ఆఫ్ ద కెమెరా ఐ వాస్ టెలింగ్ యూ, దే ఆర్ న్యూ ఆడియన్సెస్ హూ ఆర్ సీయింగ్ cinema who don't go to theaters also. My mother is one of them like that. మా మదర్ టోటల్ టెంపుల్ సైడ్ ఉంటారు. సో ఈ సినిమా చూసాక షీ వాజ్ మూవ్డ్, షీ లైక్డ్ ఇట్. సో ఇట్ స్ట్రక్ అస్ దట్ దెర్ ఈస్ అ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ వీ కెన్ రీచ్ టు. హౌ డు వీ గో? దెన్ కల్చరల్ సైడ్ మామిడి హరికృష్ణ గారిని కానీ తర్వాత మిగతా వాళ్ళని పిలిచి ఒక షో వేశారు మా నాన్న. ఆ షో చూసినప్పుడు వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు, ఎస్పెషలీ కల్చరల్ ఆర్ట్స్ వాళ్ళ అప్రిషియేట్ చేయడంతో ఇట్ గేవ్ ద బూస్ట్ టు అస్. అక్కడ నుంచి రాజు గారు ఏం చేశారంటే, సరే ఫస్ట్ నిజామాబాద్ లేద్దాం, మన ఊరి దగ్గర, మన ఊరు నుంచి స్టార్ట్ చేద్దాం, దాంతో డైరెక్టర్ ఊరు, దాని తర్వాత డిఓపి ఊరు, అలా వి చూస్ విలేజెస్. వి స్టార్టెడ్ డూయింగ్ ర్యాండమ్ షోస్. ఓ థియేటర్ బుక్ చేసి we call those village people and we showed them shows. This was all before release. పబ్లిక్ స్క్రీనింగ్స్ ఇలా చేయడం చాలా రిస్కీ మూవ్ అనిపించలేదా? అంటే సినిమా బాగుంది కాబట్టి యువర్ ఆన్ సేఫ్ సైడ్. బట్ వాట్ ఇఫ్ ది రెస్పాన్స్ వాజ్ ది అదర్ వే? మీ యొక్క మారల్ అప్పుడే. So we were confident about the movie. Movie is exceptionally very nice movie. We were only not confident ఎంతవరకు జనాలు వస్తారు. So that is where అప్పుడు మాకు that is where we took. లేకపోతే ఇంత డేర్ స్టెప్ లేకపోతే చేయలేము. వెరీ కాన్ఫిడెంట్. ఇట్స్ డెఫినెట్లీ మంచి సినిమా తీసాము.
ఏవో అవార్డులు వస్తాయో ఏదైనా వస్తుందేమో క్రిటికల్లీ అక్లేమ్ మూవీ లాగానే చూసాం మూవీ. ద డే వీ స్టార్టెడ్ వీ న్యూ వీ వుడ్ ల్యాండ్ దేర్. డైనమిక్స్, నంబర్స్, దిస్ మ్యాటర్ సో మచ్ ఆల్సో. మ్యాటర్స్, బట్ వీ వర్ ఆల్ ఇన్ క్వశ్చన్ మార్క్. సో అందుకు మూవీ వేయడం వల్ల మాకేం పెద్ద రిస్క్ ఏం అనిపించలేదు. కరెక్ట్. సో బలగం టూ అని అంటున్నారు. జనాలు ఆర్ వెయిటింగ్ ఫర్ బలగం 2. అంటే ద పాయింట్ వేర్ వీ స్టార్టెడ్ కొమరయ్య గారు అండ్ ద వే వీ ఎండెడ్ ఇట్, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ స్కోప్ టు స్టార్ట్ బలగం 2. The main emotion what we believed in is over. ఇట్స్ ఓవర్, ఎండ్ అయిపోయింది. అంటే వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు కన్వే, ఐ థింక్ ఇట్స్ డన్. సో మీ డిఆర్పి ప్రొడక్షన్స్ నుంచి వాల్యూస్తో తీసిన ఒక సినిమా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ని అలాగే ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలిగారు. సో నెక్స్ట్ మీ బ్యానర్ నుంచి వచ్చే ఫిల్మ్స్ కూడా ఇదే జానర్ నుంచి ఉంటాయి అనుకోవచ్చా? We'll do every kind of film. రేపు నిజంగా రేపు ఒక కథ నచ్చి వీ వాంట్ అ నైస్ హీరో, బడ్జెట్ కావాలంటే వీఆర్ రెడీ టు డూ దట్ ఆల్సో. బట్ యా, యాజ్ ఆఫ్ నవ్ అయితే నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మూవీ కమింగ్ అప్. ఇట్స్ ఆన్ అ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ ఆఫ్టర్ దట్ వీరు ఇంకా 2-3 Scripts. అన్ని we have. స్క్రిప్ట్స్ ఉన్నాయి, అన్ని స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నాయి. విల్ బి అనౌన్సింగ్ దమ్ సూన్. వండర్ఫుల్. ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు యూ. యాక్చువల్లీ మీరు వస్తున్నారు అని అంటే ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్ అని ఆయన చాలా ప్లాట్ఫామ్స్లో చెప్తున్నప్పుడు ఐ థాట్ ఒక షో చేయాలి మీతో, వేరే విచ్ ఒక MBA లెసన్ మొత్తం నేర్చేసుకోవాలి అని అనుకున్నాను. ఇది ఈసారి మనకి టైం సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ టైం వెన్ వీ డూ దట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ దట్. Yeah. Off the interview, you can always talk because you are part of the family from Badra. Thank you so much. That really means a lot to me. Good luck to you for your next project. Thank you See you so very soon with that concept as well. Yes. Thank All you. the best. Bye-bye. Bye. ఇది వాళ్ళ స్పెషల్ షో. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.